గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. ఈనాడు అగాధ భగవద్భక్తి సిద్ధులైనటువంటి పన్నిద్దరు ఆళ్వారులలో విష్ణు చిత్తులుగా, పెరియాళ్వార్లుగా, భట్టనాథులుగా ప్రసిద్ధి పొందినటువంటి ఆళ్వార్ల యొక్క తిరునక్షత్ర మహోత్సవాన్ని పురస్కరించుకొని ఒక విశేషమైనటువంటి చర్చా గోష్ఠిని నిర్వహించడం జరుగుతున్నది. శ్రీయప్పతి అయినటువంటి శ్రీమన్నారాయణుడు ఈ కలియుగంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఉజ్జీవింపజేయడానికి తన యొక్క ఆయుధాలను, ఆభరణాలను, అలాగే నిత్యసూలంతా కూడా ఈ లోకంలో అవతరింపచేశాడు. ఈ విషయాన్ని ఎంతో చక్కగా వేదవ్యాసుల వారు శ్రీమద్భాగవతంలో కలవు ఖలు భవిష్యంతి నారాయణ పరాయణాః క్వచిత్ క్వచిన్ మహాభాగాః ద్రమిడేషు చ భూరిశః తామ్రపర్ణి నదీయత్ర కృతమాలా పయస్విని కావేరీ చ మహాభాగా ప్రతీచీ చ మహానది అనేటువంటి ఈ శ్లోకముల ద్వారా విశేషంగా దక్షిణ దేశంలో ఆళ్వార్ తిరునగరి మొదలుకొని తామ్రపర్ణి నదీ తీరం, అలాగే కావేరీ తీరంలో ప్రతీచి, ఈ ప్రకారంగా విశేషంగా దక్షిణ దేశంలోనే అవతరింప చేశాడు భగవానుడు అని తెలియజేశారు. భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రిరేణ పరకాల యతీంద్రమిశ్రాన్ శ్రీమద్ పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం అని ఈ ప్రకారంగా పన్నిద్దరు ఆళ్వార్ని అందరూ కూడా కీర్తిస్తూ ఉన్నారు. పొయ్యాళ్వార్, భూదత్తాళ్వార్, పేయాళ్వార్, తిరుముషయాళ్వార్, నమ్మాళ్వార్, పెరియాళ్వార్, గోదాదేవి, తొండరడిప్పడి ఆళ్వార్, తిరుమంగయాళ్వార్, కులశేఖరాళ్వార్, తిరుప్పాణాళ్వార్, ఈ ప్రకారంగా పన్నిద్దరు ఆళ్వారులు ఈ లోకంలో అవతరించి అందరినీ కూడా భగవన్ముఖులు చేసేట్టు చేశారు. ఆ ఆళ్వారులో ముఖ్యమైనటువంటి ఆళ్వార్లుగా ఈనాడు ప్రతి వైష్ణవ దేవాలయంలోనూ ఆ పల్లాండు అంటే పరమపదనాథునికి పల్లాండు పాడినటువంటి ఆళ్వారులే పెరియాళ్వార్లు. వారు క్రోధరనామ సంవత్సరం జ్యేష్ఠమాసం అంటే విశేషంగా తమిళ ఆణినెల స్వాతి నక్షత్రంలో ఆదివారం ఏకాదశి విశేషమైనటువంటి ఆ తిథిలో ధన్వి నవ్యపురం అనబడేటువంటి శ్రీవిల్లిపుత్తూరులో ముకుందాచార్యులు అలాగే పద్మావతి దంపతుల సుపుత్రుడిగా అవతరించారు. శ్రీవిల్లిపుత్తూరు అనేటువంటి దివ్యదేశం, దానికి ధన్వి నవ్యపురం అని చెప్తూ ఉంటాము. ఈ దివ్యదేశానికి ఉన్నటువంటి ప్రాధాన్యం ఏమిటి అంటే, శ్రీయప్పతి శ్రీమన్నారాయణుడు ఎప్పుడైతే ప్రళయకాలంలో వటపత్రశాయిగా ఆ సముద్రంలో ఆ మర్యాకు పైన పరుండి ఆ వటపత్రశాయిగా ఆ స్వామి ఎప్పుడైతే అక్కడ వేంచేసి ఉన్నాడో, ఒకానొక సందర్భంలో వారికి కూడా అయ్యో నేను ఒంటరిగా ఉన్నానే, భక్తులతో భాగవతులతో నేను ఉండాలి అని చెప్పి ఆ క్షీరాబ్దివాసం విహాయ అన్న రీతిగా ఆ స్వామి అచ్చటి నుండి శ్రీవిల్లిపుత్తూరికి వచ్చి వేంచేశాడు వటపత్రశాయిగా. వడపెరుంకోయిరుడయాన్ అని ఆ స్వామి వారికి త్రినామం. అక్కడ ముకుందాచార్యులు అనేటువంటి బ్రాహ్మణోత్తముడు స్వామివారి కైంకర్యం చేస్తూ ఉండేవారు. పద్మావతి దంపతులు వీళ్ళకి సంతానం లేకపోయిన సందర్భంలో వటపత్రశాయిని ప్రార్థించగా ఈ సుపుత్రుణ్ణి వారు అనుగ్రహించారు. కనుక అటువంటి ఆళ్వారుల యొక్క తిరునక్షత్ర మహోత్సవం మనకు లోకమంతా కూడా ఎంతో వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మనం అందరం కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మూలంగా నిరీక్షించడానికి మనం భాగ్యవంతులయ్యాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వారు ప్రతివాది భయంకరం అన్నన్ స్వామి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, అవాప్త సమస్త కాముడు, శ్రీ వెంకటేశ్వర స్వామికి సుప్రభాతాన్ని రచించినటువంటి ప్రతివాది భయంకరం అన్నన్ స్వామి వారి యొక్క వంశంలో వీరు ఉద్భవించారు.
అంటే వీరి తిరునామం ప్రతివాది భయంకరం శ్రీనివాస రామానుజం గారు. వీరి యొక్క వైశిష్ట్యం ఏమిటంటే గోవిందరాజస్వామి తప్ప ఇక ఏ దైవం లేదు అనేటువంటి రీతిగా గోవిందరాజస్వామి వారికి సేవలు తరిస్తూ అచ్చట ఆలయ సంప్రదాయాలను అంతటిని కూడా క్షుణ్ణంగా అవలంబిస్తూ పెద్దజీయర్ స్వామి వారి యొక్క అనుమతితో అన్ని కైంకర్యాల్ని చేస్తూ ఉన్నటువంటి ఆ స్వామివారి ఈనాడు మనకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారికి స్వాగతం నమస్కారాన్ని కూడా మనం పలుకుతున్నాం. ఈ పెరియాళ్వార్ల ఉత్సవానికి వచ్చినటువంటి వారు శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తి సుధన్వన్ గారు. వారు వేదాన్ని అభ్యసించి అదే ప్రకారం స్వామివారి యొక్క కైంకర్యంలో ఉంటూ రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో వారు విశేషంగా ఆ పిహెచ్డి విద్యావారిధిని కొనసాగిస్తూ ఉన్నారు. వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. అలాగే మేలప్పడంద శ్రీనివాస వరదన్ స్వామి వారు తండ్రి గారు దాదాపు 45-50 సంవత్సరాలుగా పద్మనాభన్ గారు దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి అర్చన మంత్రపుష్ప కైంకర్యాలు చేసి తరించినటువంటి మహనీయులు. వీరు కూడా చక్కగా చదువుకున్నారు. చాలా చోట్ల మనకు తమిళంలో అదే ప్రకారం తెలుగు భాషలో కూడా ఉపన్యాసాన్ని అందిస్తున్నారు. వారికి కూడా స్వాగతం. అదే ప్రకారం ఇక్కడ మనకు విచ్చేసినటువంటి వారు శ్రీవిల్లిపుత్తూరు అనే ఆ దివ్య క్షేత్రానికి చెందినటువంటి వారు శ్రీమాన్ వీరరాఘవ సుందరరాజస్వామి వారు. శ్రీరంగంలో చక్కగా ఆ ఉపయుక్తమైనటువంటి వేదాన్ని అలాగే సంపూర్ణంగా దివ్య ప్రబంధాన్నంతా కూడా అభ్యసించి మన తిరుమల క్షేత్రంలో పెద్దజీయర్ స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఆ కైంకర్యంలో ఏకాంగిగా అక్కడ కైంకర్యాన్ని అంతరంగ కైంకర్యాన్ని నిర్వర్తించి పెద్దజీయర్ స్వామి వారి యొక్క మఠంలో అధ్యాపకులుగా ఇక్కడ ఉంటూ వారు ఆ దివ్య ప్రబంధ కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ ఈనాటికి కూడా ఆ సేవను కొనసాగిస్తూ ఉన్నారు. వారికి కూడా స్వాగతం. అలాగే మనకు చిరపరిచితైనటువంటి కోగంటి రామానుజాచార్యుల వారు మన వెంకటేశ్వర భక్తి ఛానల్ మూలంగా వీరు ఎన్నో ఉపన్యాసాలు అందజేశారు. అలాగే నాదనీరాజన మండపంలో దాదాపు 500 రోజుల పాటు శ్రీమద్ రామాయణాన్ని వారు ప్రవచనం చేశారు. వ్యాకరణ శాస్త్ర పండితులు, వేదాంత శాస్త్ర పండితులు, విద్యా వినయ సంపన్నులు. వారికి కూడా మనం స్వాగతాన్ని పలుకుతున్నాం. ఇక్కడ సంయుక్త అనేటువంటి అమ్మాయి కూడా వచ్చింది. గోపాలకృష్ణ స్మిత దంపతుల యొక్క ఈవిడ సుపుత్రిక. భారతీయ విద్యాభవన్లో 10వ కక్ష అమ్మాయి చదువుతూ ఉన్నది. అమ్మాయి యొక్క గురువులు గాయత్రి శంకరం గారు. అందువల్ల ఆ అమ్మాయికి కూడా మనం స్వాగతం పలుకుతున్నాం. ఈ చిన్న పిల్లవాడు, ఇతని పేరు దేవనాథ దీక్షితుడు అని పేరు. విశేషంగా వీరి పరంపర దీక్షిత పరంపర. వీరరాఘవ అలాగే పంకజవల్లి వారి దంపతుల యొక్క ఇతడు వచ్చి మనవడు. అలాగే రామానుజన్ లక్ష్మి యొక్క పుత్రుడు. మనకు పరంపరగా ఏ ప్రకారం ఈ సంప్రదాయం అనేది కొనసాగుతూ ఉన్నది. పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ చిన్నారిని చక్కగా వారు తయారు చేశారు. అందువల్ల ఆ అబ్బాయికి కూడా మనకు స్వాగతం పలుకుతూ ప్రతివాది భయంకరం శ్రీనివాస రామానుజన్ స్వామి వారు విశేషంగా అన్ని చోట్ల కూడా పెరియాళ్వార్ల తిరునక్షత్ర మహోత్సవం ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. అలాగే ఇచ్చట శ్రీపదపురి అనేటువంటి తిరుపతి క్షేత్రంలో పెరియాళ్వార్ల సన్నిధి ఎక్కడ ఉన్నది, ఈ సన్నిధి ప్రతిష్ట ఎలా జరిగింది, అలాగే పెరియాళ్వార్ల యొక్క విశేషమైనటువంటి ఉత్సవాలు ఎలా జరుగుతాయి, గోవిందరాజ స్వామి వారి వేంచేపు ఏ ప్రకారంగా ఉంటుంది, వీటన్నింటినీ కూడా మా ప్రేక్షకులకు మీరు తెలియజేయాలని మిమ్మల్ని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. ముందుగా ఈ వంశంలో జన్మించినందుకు మా తల్లిదండ్రులకి భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మిథునే స్వాతిదం విష్ణు రథాంశం తన్మనఃపురి ప్రభత్యే స్వసురం విష్ణు విష్ణుచిత్తం పురస్సికం. మిథున మాసం స్వాతి నక్షత్రంలో అవతరించిన శ్రీ పెరియాళ్వార్ల తిరునక్షత్ర మహోత్సవము గోవిందరాజస్వామి వారి దక్షిణమాడ వీధిలోని ఈ ఆలయం నందు ప్రతి సంవత్సరం కూడా 10 రోజులు వైభవపేతంగా జరపబడుతుంది. ఈ ఆలయము అప్పటి రాజులైన వారు మా వంశస్థులైన ప్రతివాది వెంకరం తిరుమల తిరుపతి ఆచార్య పురుషులు, శ్రీవారి సన్నిధి ఆచార్య పురుషులు
ప్రతివాది వెంకరం నయనాచార్యుల వాళ్ళకి ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణ గావించి వారి స్వాధీనం చేసి వంశపారంపర్యంగా ఈ ఆలయాన్ని చూచుకునే భాగ్యాన్ని కలిగించున్నారు. ప్రతి సంవత్సరము గోవిందరాజస్వామి వారు ఉభయ దేవేర్లతో ఈ ఆలయానికి వేంచేసి శ్రీ పెరియాళ్వార్ల వారిని అనుగ్రహించిన ఆనవాయితీగా ఈనాటికి కూడా చక్కగా జరుగుతుంది. ప్రతి సంవత్సరము శ్రీ గోవిందరాజస్వామి వారు ఆలయమునందు కైంకర్యములు పూర్తయిన తరువాత శ్రీ పెరియాళ్వార్ల సన్నదికి వేంచేసి అచ్చటి నుండి పెద్దజయంగాళ్ళ ప్రతినిధి అయిన ఏకాంగి వారు ప్రస్తుతం మంచినీళ్ళ గుంట అనబడే నరసింహ తీర్థము నుండి ఏనుగు పైన తిరుమింజన తీర్థం తీసుకుని వచ్చి శ్రీ పెరియాళ్వార్ల సన్నిధికి వేంచేసిన తర్వాత శ్రీ జయస్వామి వాళ్ళ ఆధ్వర్యంలో శ్రీ గోవిందరాజస్వామి వాళ్ళకి ఉభయ దేవేర్లతో శ్రీ పెరియాళ్వార్ల వారికి అచ్చట వేంచేసి ఉన్న ప్రతివాది భయంకరన్ అన్నం స్వాముల వారికి స్నపన తిరుమంజనము గావించి విశేష తలిగలు నివేదన జరిగిన తర్వాత చక్కగా దివ్య ప్రబంధ పారాయణం అంతా జరపడము జరుగుతుంది. అలాగే స్వామివారికి శ్రీ పెరియాళ్వార్ల వారికి భగవంతుడు ఏ విధముగా గరుడారూఢుడై సాక్షాత్కరించాడో అదే విధంగా దానిని అనుసరించి సాయంత్రము శ్రీ పెరియాళ్వార్ల వారు గజవాహనంలోను శ్రీ గోవిందరాజస్వామి వారు గరుడ వాహనంలోను వేంచేసి తిరువీధి ఉత్సవం జరిగినప్పుడు పల్లాండు పాసరాలు మంగళాశాసనం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు అయిన తర్వాత శ్రీ పెరియాళ్వార్ల వారి సన్నదికి స్వామివారు ఉభయ దేవేరులతో వేంచేసి అచ్చట విశేష తలిగలు ఆలయ మర్యాదలు నివేదన అయిన తర్వాత ప్రబంధ పెద్దజీయంగా స్వామివార్ల ఆధ్వర్యంలో ప్రబంధ పాసురాలంతా అనుసంధానింపబడి శ్రీ పెరియాళ్వార్ల వారికి సాత్మర కైంకర్యములంతా నిర్వహించిన తరువాత శ్రీ పెరియాళ్వార్ల అవతార పురాణం ప్రతివాది భయంకర వంశస్థులతో పఠనము జరిగి ఈ కార్యక్రమంలో శ్రీ పెరియాళ్వార్ల వారు స్వామివారితో శ్రీ గోవిందరాజస్వామి వారికి ఆలయమునకు వేంచేసి అచ్చట మూలవర్ల గోవిందరాజస్వామి మూల విరాట్ల మంగళాశాసనం చేసుకుని తిరిగి శ్రీ పెరియాళ్వార్లు యథాస్థానము చేరిన వెంటనే ప్రతివాది భయంకర వంశస్థులైన మాకు ఆలయ మర్యాదలు జరగటం ఈనాటి వరకు ఆనవాయితీగా వస్తుంది. ఆ వంశంలో జన్మించినందుకు గర్వపడుతూ ఆనందిస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటాం. ఓం నమో వెంకటేశాయ. స్వామి శ్రీనివాస రామానుజం గారు ఎంతో చక్కగా పెరియాళ్వార్ల ఉత్సవ వైభవాన్ని తెలియజేశారు. ప్రతివాది భయంకరం అಣ್ಣన్ వంశీయులు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆచార్య పురుషులుగా వేంచేసి ఉన్నారు. ప్రతినిత్యం కూడా స్వామివారి సేవలోనే తరిస్తూ ఉన్నారు. అచ్చట అద్భుతమైనటువంటి దేవాలయం లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం అని ఇప్పుడు మనకు ప్రచారంలో ఉన్నది. ఒకానొక కాలంలో పెరియాళ్వార్ల సన్నిధి జ్యేష్ఠాభిషేకానికి ముందు స్వామివారి యొక్క కవచమంతా కూడా తీసేస్తారు. నిజ తిరుమేనితో ఆళ్వార్ల సన్నిధికి గోవిందరాజస్వామి వేంచేస్తారు. 10 రోజుల పాటు పెరియాళ్వార్ల చేత రచించబడినటువంటి దివ్య ప్రబంధాన్ని పెదజీయర్ స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో అధ్యాపకులందరూ కూడా అక్కడ ప్రతినిత్యం కూడా తెల్లవారి తిరుప్పావి శాతపర ఉంటుంది. సాయంకాలం అదే ప్రకారం అక్కడ పెరియాళ్వార్ తిరుమల సేవాగాలం ఉంటుంది. ఆ సన్నధిలో ప్రతివాది వెంకర మన్నన్ స్వామి వారి యొక్క ఆరాధ్య దైవమైనటువంటి వరదరాజస్వామి కూడా వేంచేసి ఉంటారు. లక్ష్మీనారాయణ స్వామి ఉన్నారు, ఉత్సవమూర్తులు వరదరాజస్వామి వేంచేసి ఉన్నారు. వారిని అక్కడ వేంచేపు చేసి ప్రతినిత్యం కూడా ఎంతో వైభవంగా ఈ ఉత్సవాన్ని మనకు విశేషంగా తిరుమల దేవస్థానం వారు జరుపుతున్నారు. పెరియాళ్వార్ల యొక్క ఆ వైభవోత్సవంలో మనం అందరం కూడా విశేషంగా పాలు పంచుకోవాలి. అందరూ కూడా పెరియాళ్వార్లను చెప్తున్నారు. విష్ణు చిత్తులు అని పేరు వీరికి. వాస్తవంగా వీరు ధన్వినవ్యపురంలో శ్రీవిల్లిపుత్తూరులో స్వామివారికి ప్రతినిత్యం కూడా ఉద్యానవనం నుండి పుష్పాలనంతా కూడా సేకరించి పుష్పమాలికను కట్టి
ఆ దేవదేవుడి సమర్పించేటువంటి అద్భుతమైనటువంటి కైంకర్యాన్ని నిర్వర్తించేవారు. వారికి ఒక 2-3 పేర్లు ఉన్నాయి. ఆ పేర్ల యొక్క నామ సార్థక్యాన్ని వివరించమని మనం ఇప్పుడు నల్లాన్ చక్రవర్తి సుధన్వన్ గారిని కోరుతున్నాం. స్వామి నమస్కారం. మొట్టమొదటిగా పెరియాళ్వార్లు అంటే పెద్ద ఆళ్వార్ అని అర్థము. ఏమిటండి, వీరికంటే కూడా ముందు పొయ్గే ఆళ్వార్లు, భూదత్త ఆళ్వార్, పేయాళ్వార్, తిరుమేష ఆళ్వార్, నమ్మాళ్వార్, ఆ తర్వాత కదా వీరికి ఎందుకు పెరియాళ్వార్లు అని పేరు వచ్చింది అంటే ఇతిహాసంలో చెప్పినట్టు వీరు సాక్షాత్తు ఆ లక్ష్మీ వల్లభుడిని మంగళాశాసనం చేశారు కనుక వీరికి పెరియాళ్వార్లు అని పేరు. అలాగే వేదాంత దేశకుల వారు తను రచించిన గోదాస్తుతిలో తాతస్తుతే మధువిత స్తుతిలేశవశ్యాత్ కర్ణామృతై స్తుతిశతై అనవాప్తపూర్వం త్వన్మౌళిగంధ శుభగాం ఉపహృత్యమాలాం దేభే మహత్తర పదానుగుణం ప్రసాదం అని చెప్పారు. అమ్మా గోదాదేవి, మీ తండ్రిని పెరియాళ్వార్లు అంటున్నారు. పెరియాళ్వార్లు వారు భగవంతుడి మీద దాదాపు 473 పాసురాలు రచించారు. తాతస్తుతే మధుపిత స్తుతిలేశవశ్యాత్ కర్ణామృతై స్తుతి శతై అనవాప్త పూర్వం అంటే 100లో పాసురాలు రచించారు. అయినా కూడా ఆయనకి పెరియాళ్వార్లు అని పేరు రాలేదంట. ఎందుకు అంటే త్వన్ మౌళిగంధ శుభగాం ఉపహృత్యమాలాం లేభే మహత్తర పదానుగుణం ప్రసాదముని, నీవు ధరించిన ఆ పుష్పమాలికలను స్వామివారు తాను ధరించి సంతోషించి మీ తండ్రికి పెరియాళ్వార్లని వారే కీర్తించారు కనుక ఆయనకి పెరియాళ్వార్లు అని పేరు వచ్చింది. అలాగే రెండవది విష్ణు చిత్తులు అని, విష్ణు చిత్తే యస్య సహ విష్ణు చిత్త అని వ్యుత్పత్తి ఉంది. అంటే ఎవరి యొక్క చిత్తంలో, హృదయంలో, మనస్సులో విష్ణుడు ఉన్నాడో అతడు విష్ణు చిత్తుడు అని. విష్ణోహో చిత్తే యస్య సహ అని మరొక వ్యుత్పత్తి కూడా చెప్పవచ్చు. అంటే విష్ణువు యొక్క హృదయంలో, విష్ణువు యొక్క చిత్తంలో కూడా ఎవరైతే ఉన్నారో అతడే విష్ణు చిత్తుడు అని. అలాగే విష్ణు చిత్తుల వారు తాను రచించిన పెరియాళ్వార్ తిరుమణిలో ఆఖరి పాసురంలో కూడా వేయర్తంగల్ కులత్తుదిత్త విష్ణు చిత్తన్ మనత్తే అన్నారు. అంటే ఆయన గురించి ఎవరి యొక్క మనస్సులో విష్ణుడు ఉన్నాడో అతడు విష్ణు చిత్తుడు అని ఆయన గ్రంథంలోనే ఆయన చెప్పారు. అలాగే మూడవది భట్టనాథుడు అని. భట్ట శబ్దానికి సంస్కృతంలో పండితుడు అని అర్థము, నాథుడు అంటే రక్షకుడు అని ఒక అర్థము, అగ్రగణ్యుడు అని కూడా ఒక అర్థం ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒక సందేహం కలగవచ్చు. ఏమిటి అంటే విష్ణు చిత్తుల వారు పుష్పవనంలో పుష్పాలని సేకరించి పుష్పమాలికలను స్వామివారికి సమర్పించేవారు కదా, ఈయన ఎలా పండితుడు అంటే ఈయన కల్పసూత్రానికి వ్యాఖ్యానం చేశారు కనుక ఈయనని భట్టనాథుడు అని అంటున్నారు. అలాగే వేదాంత దేశకుల వారు తన రచించిన ప్రబంధ సారంలో మున్ సీరనింద పాండ్యంతన్ నెంచుదన్నిల్ అని అన్నారు. అంటే దీనికి ఏమి అర్థం అంటే పాండ్యరాజు యొక్క ఆస్థానములో విష్ణు చిత్తుల వారు విష్ణువే పరతత్వం అని అనేక వేద ప్రమాణాల చేత నిరూపించారు కనుక ఈయనకి భట్టనాథుడు అని కూడా పేరు చెప్పవచ్చు. అలా ఈ ప్రకారంగా పెరియాళ్వారుగా, విష్ణు చిత్తులుగా, భట్టనాథులుగా వీరిని కీర్తిస్తూ ఒకసారి వీరిని స్మరించుకుందాము. గురుముఖం అనదీత్య ప్రాగవేదాన శేషాన్ నరపతి పరిక్లిప్తం శుల్కమాతా తుకామహ స్వసురం అమరవంద్యం రంగనాథస్య సాక్షాత్ ద్విజకుల తిలకంతం విష్ణు చిత్తం నమామి. సుధన్వన్ గారు మంచి విషయాన్ని తెలియజేశారు. వారికి భట్టనాథుల వలె పట్టర పిరాన్ అని కూడా పేరుంది. పెరియాళ్వార్ అంటే పెద్ద ఆళ్వార్ అంటే రక్షకుడు అని అర్థం. మనకందరికీ ఎలాగైతే భగవంతుడు రక్షకుడు అలాగే ఈ ఆళ్వార్లు కూడా రక్షకుడు. భగవంతునికి దృష్టి దోషం తగులుతుందో అనేటువంటి ఒక భయంతో అనుకోకుండా వారి యొక్క ముఖార విందం నుండి వెలువడినటువంటి ప్రబంధమే ఆ పల్లాండు ప్రబంధం. భగవంతుడే ఎంతో ఆనందంగా విన్నటువంటి పాశురం పల్లాండు పాశురం. ఈ తిరుపల్లాండు అనేది మనకు ప్రణవంగా ఉన్నది కనుక వీరు పెరియాళ్వార్లుగా, భట్టనాథులుగా, అదే ప్రకారం విష్ణు చిత్తులుగా అన్ని చోట్ల కొనియాడుతున్నారు కనుక వారి యొక్క నామ వైభవాన్ని మనం విన్నాం. విష్ణు చిత్తుల వారు పరతత్వ నిర్ణయం చేశారు అని మనం చెప్తున్నాం. అందుకే వారికి భట్టనాథులు పేరు వచ్చిందన్న.
అన్నిటికీ కూడా ఒక కారణం ఉంటుంది. చక్కగా చదువుకున్నటువంటి వాళ్ళు ఇహలోక సౌఖ్యాన్ని పరిత్యజించి మనకు పరలోక సౌఖ్యమే ముఖ్యం, అందువల్ల భగవంతుని యందు శరణాగతి చేసి భగవంతుడే మనకు ప్రధాన ఉద్దేశ్యంగా భావించి ఆ స్వామివారి కైంకర్యుల్ని వీరు ఉన్నారు. అటువంటి వారు పరతత్వ నిర్ణయం చేశారని చెప్తున్నారే, ఎలా చేశారు? ఈ పరతత్వ నిర్ణయం చెయ్యాలని పాండ్యరాజుకి ఎందుకు ఆలోచన కలిగింది? ఆ విషయ విశేషాన్ని తెలియజేయడానికై శ్రీ వరదన్ గారిని మేము ప్రార్థిస్తున్నాం. మీరు తెలియజేయగలరు. ఓం నమో వెంకటేశాయ. శ్రీమతే రామానుజాయ నమః. వల్లభదేవుడనే రాజు పాండ్య దేశ రాజు. తను మదురైని ప్రధాన నగరంగా ఉండి తన రాజ్యమంతా బాగా జరుగుతుందా, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారా అని చూడ్డానికి మారువేషంలో వెళ్ళి ఆ రాజ్యంలో ఆ రోజు రాత్రి దినం ప్రజలందరినీ వెళ్ళి ఎలా ఉంది అని అడగాలని వెళ్ళేటప్పుడు అక్కడ పరమ భాగవతోత్తములు చాలా మంది అక్కడ వస్తున్నారంట. అయితే ఎక్కడికి వెళ్ళారు అంటే తీర్థయాత్ర అని చెప్పి ఉత్తర దేశంలో అక్కడ ఉండే భగవంతునంతా దర్శించుకొని గంగా స్నానము చేసుకుని అక్కడి నుంచి దక్షిణ సేతు స్నానం చేయాలని వెళ్తున్నాము, ఆ సమయంగా ఇక్కడ ఉండి ఇలా వచ్చాము అని చెప్పగా ఈ తీర్థయాత్ర ఎందుకు చేయాలి ఏంటి అని రాజు అడిగారు. అందులో ఒక పరమ భాగవతోత్తములు ఈ శ్లోకాన్ని చెప్పారు. వర్షార్ధమష్టౌ ప్రయతేతు మాసాన్ నిసార్ధమహ్నం దివసాయతేత వార్ధగ్యహేతోర్వయసా నవేన పరత్రహేతోర్ ఇహ జన్మనాచ్చ అని ఒక మనిషి సంతోషంగా వర్షాకాలంలో ఉండాలంటే తనకు తగిన ద్రవ్యాలంతా సేకరించి కష్టపడి మిగతా 8 మాసాల్లో సేకరిస్తే వర్షాకాలంలో మనం సంతోషంగా ఉండొచ్చు. అదే పొద్దున కష్టపడితే రాత్రి సుఖంగా ఉంటుంది. రేపటికి ఆహారం లేదు అంటే మనకు రాత్రి నిద్ర రాదు. ఈరోజు పొద్దున మనం కష్టపడి కృషి చేసి మనం చేర్చి పెట్టుకోవాలి. అలాగే వయసైన కాలం, విరామ కాలం, రిటైర్మెంట్ అంటాం కదా, అది సంతోషంగా మనం ఉండాలంటే మన యొక్క యవ్వనంలోనే సంపాదించి మనం చేర్చి పెట్టుకోవాలి కృషి చేసి. అలాగే మనం ఇదంతా ఈ లోకంలో ఈ జీవితంలో, కానీ పునరపి జననం పునరపి మరణం అని సంసార సముద్రాన్ని దాటి మోక్షాన్ని పొంది భగవంతుని కైంకర్యం ఎప్పుడు శాశ్వతంగా చెయ్యాలి అంటే ఈ మనుష్య జన్మని వ్యర్థం చేయకుండా ఆచార్యుని యొక్క అనుగ్రహం పొంది మన తత్వహిత పురుషార్థాలని నేర్చుకోవాలి. కాబట్టి ఈ జన్మలోనే మనం ఆ కృషి చెయ్యాలి అని చెప్పగా రాజు అనుకున్నారు, రాజుకి మొదటి 3లో కష్టమేంటి లేదు. తనకు ఎంతో రాత్రి కోసం కష్టపడాలో వర్షాకాలం కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ ఎవరికైనా కూడా బ్రహ్మాది స్తంభ పర్యంతం జగదంతర్ వ్యవస్థిత, బ్రహ్మ నుంచి చిన్న భూమిలో ఉండే పురుగు దాకా మొత్తం జీవాత్మ. కాబట్టి ఈ పునరపి జననం పునరపి మరణం లేకుండా ఉండాలంటే తత్వహిత పురుషార్థాన్ని నేర్చుకొని ఈ తీర్థయాత్రలంతా చేసి భగవంతుని కైంకర్యం పొందాలి. కాబట్టి ఇది తెలుసుకున్న వెంటనే తత్వంలో ముఖ్యమైనది పరతత్వం ఎవరు అనేది మనం తెలుసుకోవాలి. ఆచార్య పురుషులందరి తన రాజ్యానికి వెళ్ళి అక్కడ ఉండే ఆ వేదాధ్యయనం చేసిన ప్రతి ఒక్కరిని ప్రమాణంతో సహా ఈ పరతత్వ నిర్ణయాన్ని ఎవరని మనం తెలుసుకోవాలని అని ఆశపడ్డారు. కాబట్టి ఆ రాజు అప్పుడు అనుకున్నారంట, ఇన్ని రోజులు మనం వ్యర్థం చేశాం, ఇకనైనా ఎలా పరీక్షిత్కి 7 రోజులే సమయం ఉంది, అయినా కూడా ఆ 7 రోజుల్లో భాగవతం విని మోక్షాన్ని పొందారో అలా ఈ సమయంలో అన్న మంచి వాళ్ళని పిలిపించి ఈ యొక్క పరతత్వ నిర్ణయాన్ని చెయ్యాలి అని ఇక్కడ ఆశ్చర్యంగా ఆశపడి ఇటువంటి వైభవాన్ని చేర్పించాలని మధురా నగరంలో అందరినీ పిలిపించాలని తను అనుకున్నారు. అలాగే ప్రబంధసారంలో స్వామి వేదాంత దేశికులు ప్రతి ఒక్క ఆళ్వార్ల యొక్క వైభవం, వాళ్ళ యొక్క అవతారం, వాళ్ళు చేసిన ప్రబంధం, ఆ యొక్క పాసురాల యొక్క లెక్కలవన్నీ చెప్పి మనకు అనుగ్రహించారు. అందులో పెరియాళ్వార్ గురించి చెప్పేటప్పుడు ఇక్కడ మంగళాశాసనం చేసేటప్పుడు పేరనింద విల్లిబుత్తూర్ ఆణిదన్నిల్ పెరుంజోదిదనిల్ తోండ్రుం పెరుమానే అని ఈ స్వాతి నక్షత్రంలో, పెరుంజోది అనే స్వాతి నక్షత్రంలో ఆణి మాసములో అవతరించిన పెరియాళ్వార్ మున్సీరనింద పాండియంతన్ నెంజిదనిల్ అని చెప్పి పాండ్య రాజుకు తన యొక్క హృదయంలో ఉండే ఆ సందేహాన్ని పోగొట్టాలని చెప్పి తుయకరమాల్ పరత్తువత్తై స్థిరమా చెప్పి ఆ సందేహాన్ని పోగొట్టి పరతత్వం అనేది శ్రీమన్నారాయణుడే అని నిరూపించి ప్రమాణంతో సహా తన యొక్క సందేహాన్ని పోగొట్టిన దాని వల్ల చాలా సంతోషపడి ఆ రాజు తనను ఆచార్యులుగా ఎన్నుకొని పెరియాళ్వారిని వారణం మేల్
మధురై వలం వరవే వానిల్ మాల్గరుడ వాగనాయ్ తోండ్రవాళ్తుం అని ఏనుగు మీద ఎక్కించి అంత మర్యాదలు చేసి ఆ మధురా నగరంలో వలం వచ్చి ఆ సందర్భంలో పెరియాళ్వారిని అందరూ పూజించగా భగవంతునికే ఆ పెరియాళ్వారిని వచ్చి అనుగ్రహించాలి అని ఆ గరుడ వాహనంలో అక్కడే ప్రత్యక్షమయ్యారంట. ఆ సమయంలో పెరియాళ్వార్ ఆ భగవంతునికి అక్కడ మంగళాశాసనం చెప్పేసిన ఆ పల్లాండు ఆ పాసురమును మిగతా 472 అని 483 పాసురాలను ఎనకుదవనీయే అని ఆ పాసురాలను దాని తాత్పర్యం మన హృదయంలో ఎప్పుడూ ఉండి ఆళ్వార్ మన హృదయంలోనే వెలసి ఉండాలని స్వామి వేదాంత దేశికుల యొక్క మంగళాశాసనం అనేది ఇది. శ్రీ పెరియాళ్వార్ తిరువడిగలే శరణం. శ్రీనివాసవర్ధన్ స్వామి వారు సంపత్పూర్ణుడు అనేటువంటి ఒక పండితుడు. అతడు ఆ సమయంలో ఒక అరుగుపైన కూర్చున్న సందర్భంలో ఆ పాండ్యదేశపు రాజు వల్లభదేవుడు మారువేషంతో వచ్చాడు. ఆ కవినే అడిగారట. ఆ సమయంలో వర్షార్థమష్టౌ ప్రయతేత మాస అని చెప్పినారు. అంటే ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే చతుర్విధ పురుషార్థాల్లో పరమ పురుషార్థంగా మోక్షాన్ని చెప్తూ ఉంటారు కదా. ఆ మోక్షం ఎలా సిద్ధిస్తుంది? వేదం అనేది అందరినీ, అన్ని దేవతలు కూడా స్తోత్రం చేస్తూ ఉంటుంది. కానీ అందులో పరదేవత ఎవరు, పరతత్వం ఏది, అది మనం తెలుసుకోవాలి. కనుక ఆ రాజుకు కనువిప్పు కలగాలి, ఆ రాజుకు జ్ఞానోదయం కలగాలి. అందువల్ల ఆ వల్లభదేవుడు ఏం చేశాడు, లోకల్లో ఉన్నటువంటి పండితులందరిగా పిలిపించాడు. ఆ సమయంలో విష్ణుచిత్తుల వారు హాయిగా ఆయన కైంకర్యం చేసుకుంటూ ఉండేవారట. దేవదేవుడు తన యొక్క ఉనికి అందరికీ తెలియాలి. విష్ణుచిత్తుల వారిని వెళ్ళమన్నారు. మనమైతే ఏం చెప్తాం, ఆహా నేను పోయి సభలో వాదాడుతా అని చెప్తాం. స్వామి ఏమనుకుంటున్నారు మీరు? ఈ వాదం ఎక్కడా, నేనెక్కడా, నేనేం చేస్తున్నాను? ప్రతిరోజు దేవుడి కైంకర్యం చేసేవాడిని నన్ను పోయి అక్కడ పోయి మాట్లాడమంటావు, నాకు వాక్కు లేదు అని చెప్పితే ఒప్పుకోలేదు. భగవంతుడికి అన్నీ తెలుసు. అందువల్ల ఆయన ఆ ప్రకారంగా ప్రేరేపించాడు. కనుక ఒక రాజు యొక్క హృదయంలో భగవంతుడు దూరి లోకల్లో ఉండేవా అందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలి. పరతత్వం ఏమిటి, పరబ్రహ్మ ఎవరు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలని భగవంతుడు ఆ ప్రకారంగా సంకల్పించుకుని విష్ణుచిత్తులవాన్ని పంపించడం జరిగింది. కనుక చక్కటి విషయాన్ని తెలియజేశారు. ప్రబంధములు భగవంతుడే పరతత్వం తెలియజేస్తుంది. అదే ప్రబంధానికి వేదానికి ఉన్నటువంటి ఒక విలక్షణమైనటువంటి వ్యత్యాసం. ముఖ్యంగా పెరియాళ్వార్లు యశోదా భావనా భావితులై అన్ని పాసురాల్ని పాడు చక్కటి రాగ తాళ సమన్వితమైనటువంటి ఒక 3-4 పాసురాలని ఇప్పుడు సంయుక్త ద్వారా మనం వింటాం. உய்யவுலக படைத்துண்டமணி வைரா ஊழி பொருழி பல ஆலி நிலையதன் மேல் உய்யவுலக படைத்துண்டமணி வைரா ஊழி பொருழி பல ஆலி நிலையதன் மேல் பையவு யோக தூய கொண்ட பரம்பரனே பங்கைய நீலயனத்து அஞ்சனமேனியனே பையவு யோக தூய கொண்ட பரம்பரனே பங்கைய நீலயனத்து அஞ்சனமேனியனே செய்யவள் நின்னகலம் ക്ഷേമമെന കരുതി செல்வ போலே மகர காது திகழ்திலக செய்யவள் நின்னகலம் ക്ഷേമമെന கருதி செல்வ போலே மகர காது திகழ்திலக ஐய என்ன கொருகாள் ஆடுக சங்கீரை ஆயர்கள் போரே ஆடுகாடுகவே ஆயர்கள் போரே ஆடுகாடுகவே உய்ய உலக படைத்துண்டமணி வைரா ஊழி பொருழி பல ஆலி நிலையதன் மேல் உய்ய உலக படைத்துண்டமணி வைரா ஊழி
பொருழி பல ஆலி நிலையதன்மே பையவு யோகு தூய கொண்ட பரம்பரனே பங்கைய நீலயனத்து அஞ்சனமேனியனே பையவு யோகு தூய கொண்ட பரம்பரனே பங்கைய நீலயனத்து அஞ்சனமேனியனே செய்யவள் நின்னகலம் சேமமென கருதி செல்வ போலே மகர காது திகழ்திலாக ஐயன்ன குருகாள் ஆடுக செங்கீரை ஆயர்கள் போரே ஆடுக ஆடுகவே ஆயர்கள் போரே ஆடுக ஆடுகவே ஆனிரை மேக்கனி போதி ஆனிரை மேக்கனி போதி ஆனிரை மேக்கனி போதி அருமருந்தாவதறியாய் ஆனிரை மேக்கனி போதி அருமருந்தாவதறியாய் காணகம் எல்லாம் தெரிந்தும் கரிய திருமேனி வாட காணகம் எல்லாம் தெரிந்தும் கரிய திருமேனி வாட பாடையர் பாலை பருகி பற்றாதாரெல்லாம் செருப்ப பாடையர் பாலை பருகி பற்றாதாரெல்லாம் சிரிப்ப தேனிலினிய பிரானே செண்பக பூச்சூட்ட வாராய் தேனிலினிய பிரானே செண்பக பூச்சூட்ட வாராய் நாவலம் பெரிய தீவிது வாழும் நாவலம் பெரிய தீவிது வாழும் நங்கை நிகழேது ஓரற்புதம் கேளீர் நாவலம் பெரிய தீவிது வாழும் நங்கை நிகழேது ஓரற்புதம் கேளி தூவலம் புரியுடைய திருமால் தூயவாய புழலோசை வழிய தூவலம் புரியுடைய திருமால் தூயவாய புழலோசை வழிய கோவல சிறுமியர் இளம் கொங்கை புதுகலிப்ப உடலுளவிழ்ந்து எங்கும் கோவலர் சிறுமியர் இளம் கொங்கை புதுகலிப்ப உடலுளவிழ்ந்து எங்கும் காவலும் கதந்து தயிர்மலையாகி வந்து காவிழ்ந்து நின்றனரே காவலும் கடந்து கயிறுமாலையாகி வந்து காவிழ்ந்து நின்றனரே வந்து காவிழ்ந்து நின்றனரே. ఎంతో చక్కగా మృదు మధురంగా పాడింది సంయుక్త. ఆళ్వారుల యొక్క పాసురాలు అలాగే ఉంటాయి, పాడిన రీతి కూడా చాలా బాగున్నది. ముఖ్యంగా శిక్షణ ఇచ్చినటువంటి గాయత్రి శంకరం గారికి ధన్యవాదాలు, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ధన్యవాదాలు. ఇచ్చట ఉన్నటువంటి పాసురాలే మనకు పూచూడల్ కాప్పిడల్ ఈ ప్రకారంగా విశేషంగా శ్రీవారి సన్నిధిలో సాయంకాలం తోమాల సేవలు, గోవిందరాజస్వామి సన్నిధిలో కూడా సాయంకాలం తోమాల సేవలో తిరుప్పల్లాండు ప్రారంభించి ఈ పాసురాలంతా కూడా ఎంతో చక్కగా పెద్దజీయర్ స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో తోమాల సేవ జరుగుతూ ఉండగా అధ్యాపకులందరూ కూడా ఏకకంఠంతో ఈ పాసురాలంతా కూడా అక్కడ స్వామివారికి విజ్ఞాపిస్తారు.
ఆ సంగీత మాధ్యమంలో అందించినటువంటి సంయుక్త గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మనకు కోగంటి రామానుజాచార్యుల వారు పరతత్వ నిర్ణయం ఎలా జరిగినది, పాండ్యదేశపు రాజు వల్లభదేవుడు పండితులంతా పిలిపించి ఏ ప్రకారంగా పరతత్వ నిర్ణయాన్ని ఆయన ఒప్పుకున్నాడు, దానికి ఏమైనా విశేషం ఉన్నదా, అందుకొరకు ఎటువంటి నియమాన్ని పెట్టాడు ఆ వల్లభదేవుడు, ఈ విషయాలంతా కూడా తమరు తెలియజేయాలని కోరుతున్నాం. పెరియాళ్వార్ దివి తిరువళిగలే శరణం. అందరికీ నమస్కారం. పెద్దలు చెప్పినట్లుగా పాండ్య దేశ మహారాజు తన దేశంలో తిరుగుతూ ఒకానొక బ్రాహ్మణోత్తముడు చెప్పినటువంటి మాటను విని కేవలము ఇహలోకంలో ఉండే సుఖములు చూసుకోవటం కాదు, పరలోకము కోసం ఇహలోకంలో మనం ప్రయత్నించాలి. అయితే ఎవరిని ఉద్దేశించి ప్రయత్నించాలి, ఆ పరతత్వము ఎవరు అనే సందేహం కలిగి, మరి చాలా పెద్ద విషయం అది. ఈ పరతత్వ నిర్ణయం చేయడానికి దేశ విదేశముల నుండి కూడా అనేక మంది పండితోత్తములను పిలిపించారు. పెద్ద సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో సంపత్పూర్ణుడు అనే విద్వత్ కవులు ఆ సభను నిర్వహిస్తూ ఉన్నారు. పండితులందరూ కొలువు తీరి ఉండగా విష్ణుచిత్తుల వారు సభలోకి అడుగు పెట్టారు. వారి యొక్క తేజస్సు, ఆ బ్రహ్మ తేజస్సు, విష్ణువు యొక్క అనుగ్రహంతో వారి ముఖంలో ఉన్న ప్రత్యేకమైనటువంటి తేజస్సుతోటి ఆశ్చర్యచకితులైనటువంటి, ఆనందపడినటువంటి ఆ పాండ్య మహారాజు సంపత్పూర్ణులు వీరు ఎదురు వెళ్ళి వారిని ఎంతో గౌరవించి తీసుకుని వచ్చి ఒక సముచితమైనటువంటి సింహాసనంలో కూర్చుండబెట్టారు. మిగతా పండితులందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. దేశ విదేశాల నుంచి ఎంతో గొప్ప గొప్ప పండితులందరూ వచ్చారు. వచ్చి ఏంటి మహారాజు, ఉచితానుచిత విచక్షణ అనేది మరి ఉన్నదో లేదో, ఒక సామాన్యంగా దేవాలయంలో మాలా కైంకర్యం చేసేటటువంటి ఒక భక్తుని వంటి కైంకర్యపడివంటి ఒకనికి పండితుడు అని పేరు పెట్టి ఎంతో గొప్పదైనటువంటి పరతత్వ నిర్ణయం చేయడానికి ఆయనను పిలుచుకు వచ్చి ఆయన చెబితే మనందరం వినాలి అని చెప్పి ఇక్కడ కూర్చోబెట్టాడు అంటే మహారాజు ఉద్దేశం ఏమిటి, సంపత్పూర్ణుడి యొక్క ఉద్దేశం ఏమిటి అని చెప్పి వాళ్ళందరి మనస్సు కూడా ఒకంత నొచ్చుకున్నది. అలాగే కొంత కోపం కూడా వచ్చింది. ఆ సందర్భంలో మహారాజు అదేవిధంగా ఈ సంపత్పూర్ణుల వారు వారిని సాంత్వనపరిచి వారిని గౌరవించి కూర్చుండబెట్టి, అయ్యా వారు చెబుతారు మనం విందాము అని అనుకుని మరొక విశేషం కూడా ఇక్కడ చేశారు పాండ్యదేశ మహారాజు. ఎవరైతే పరతత్వ నిర్ణయాన్ని సరిగ్గా నిశ్చప్రచంగా సిద్ధాంతపక్షంగా ఎవరైతే ప్రతిపాదిస్తారో అప్పుడు అక్కడ విజయస్తంభం మీద కట్టబడినటువంటి బంగారు కాసులతో కూడినటువంటి ఆ మూట కిందకి పడుతుంది. అంటే ఈ పరతత్వ నిర్ణయం చేయడానికి అందరూ వచ్చినప్పుడే అక్కడ ఒక విజయస్తంభము, ఆ సభలో ఆ స్తంభానికి బంగారు కాసులతో కూడినటువంటి ఒక పెద్ద మూట వీటిని కట్టారనమాట. ఎప్పుడైతే పరతత్వ నిర్ణయం సరిగ్గా నిశ్చప్రచంగా జరుగుతుందో అప్పుడు ఆ విజయస్తంభానికి కట్టబడినటువంటి ఆ బంగారు కాసులతో కూడినటువంటి ఆ మూట కింద పడుతుంది. అప్పుడు ఆ పండితులు చెప్పినటువంటిది నిశ్చయము, అదే సిద్ధాంతము అని ఈ విధంగా నిశ్చయించారు. విష్ణుచిత్తుల వారిని ప్రారంభించమని చెప్పి అన్నారు. పలికేది నేనైనప్పటికీ పలికించేవాడు భగవానుడు మహావిష్ణువు అని చెప్పి ఆయన మనస్సులో ధ్యానించుకున్నాడు. ఇంకా విష్ణుచిత్తుల వారు పండిత ప్రకాండులందరి ముందు కూడా ధైర్యంగా తను పరతత్వాన్ని ప్రతిపాదించడం ప్రారంభించారు. ఎవరైనా సరే, ఎంతటి గొప్ప పండితులైనా ఎవరైనా సరే వేద ప్రామాణ్యాన్ని ఖచ్చితంగా అంగీకరించి తీరుతారు. వేదము చెప్పింది, వేదములకు ఆధారమైనదే చెప్పింది అన్నారు అంటే దాన్ని కాదనగలిగినటువంటి వారు ఎవరు కూడా ఉండరు. అందుకనే అక్కడ నుంచే మొదలుపెట్టి చెబుతున్నారు. సర్వార్థ వేద గర్భస్థ వేదశ్చాష్టాక్షరే స్థిత అష్టాక్షరస్తు ప్రణవే అకారే ప్రణవస్థిత. అయ్యా మీ అందరికీ తెలిసిందే, ఈ ప్రపంచంలో చరాచర సృష్టిలో ఉన్న సమస్తమైనటువంటి పదార్థములు కూడా వేదము చేత ప్రతిపాదించబడినవి, వేదములో ఉన్నటువంటివి. మరి ఆ వేదము అష్టాక్షరి యందు నిబిడీకృతమై ఉన్నది. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరము యందు నిబద్ధమై ఉన్నది. మరి ఆ అష్టాక్షర మంత్రము ఓంకారంలో నిబద్ధమై ఉన్నది. ఓం అని అంటే అకార ఉకార మకారముల యొక్క
ఆ సమూహమే ఓంకారము. ఇక్కడ అకారము విష్ణువాచకము, మకారము జీవవాచకము, ఉకారము నిశ్చయాన్ని అవధారణ వాచకంగా ఉన్నది. అంటే అకారవాచ్యుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి మకారవాచ్యుడైనటువంటి జీవుడు ఆశ్రయించాలి, వేరొక మార్గం అనేదే లేదు, ఇదే నిశ్చయము అని చెప్పి ప్రతిపాదిస్తున్నది ఓంకారము కూడా. అంటే వేదమునకు ఆదిగా చెప్పబడేటువంటి ఓంకారంలో కూడా శ్రీమన్నారాయణుడే పరతత్వము అని చెప్పి చెప్పబడి ఉన్నది. ఈ విషయం ఒకటి చెప్పారు. వీటితో పాటుగా మరి ఓంకారానికి మూలమేమిటి అని అంటే అకారమనే చెప్పాలి. ఎందుకంటే అకార ఉకార మకార ఇది అని చెప్పినట్టు అకార ఉకార మకారముల యొక్క కలయికే ఓంకారం కావున అన్నిటికంటే ఆది అయినది మూల కారణము అకారమే. మరి సమస్త శబ్దములకు మూల కారణమైనటువంటి అకార వాచ్యుడు అంటే అకార శబ్దము చేత చెప్పబడేవాడు ఎవరు అని అంటే అకారం విష్ణువాచకము అని చెప్పి నిఘంటువులు తెలియజేస్తున్నాయి. అదేవిధంగా వేదములో కూడా అదే విషయాన్ని ప్రతిపాదించారు. ఋగ్వేదము యొక్క సారముగా అకారము, యజుర్వేదము యొక్క సారముగా ఉకారము, సామవేదము యొక్క సారముగా మకారము కూడా ఉన్నాయని. అంటే ఓం అంటే ఈ సమస్త వేదముల యొక్క సారము కూడా ఓంకారంలో ఉన్నది. మరి ఆ ఓంకారంలో ఆది వర్ణము ఏది అంటే కేవలం ఓంకారానికే కాదు, సమస్తమైనటువంటి వర్ణరాశికి కూడా ఆది వర్ణము అకారమే. ఏ విధంగా అయితే సమస్తమైనటువంటి శబ్దరాశికి ఆది వర్ణము అకారమై ఉన్నదో అదే విధంగా ఆ అకారము చేత ప్రతిపాదింపబడేవాడు ఆ అకార వాచ్యుడు అయినటువంటి శ్రీమన్నారాయణుడే, సకల జగత్కారణుడు. ఆయననే పరతత్వము, ఆయనే పరమాత్మ, ఆయననే మనం ఆశ్రయించాలి అని చెప్పి పెరియాళ్వారులు ఈ విధంగా చెప్పారు. యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతి లీనస్య యః పరస్స మహేశ్వరః. వేదానికి ఆదిగా ఏదైతే చెప్పబడి ఉన్నదో ఆ తత్వమే పరతత్వము అని చెప్పి అన్నారు. మరి వేదానికి ఆది అంటే ఎవరైనా చెప్పేది ఓంకారమే. మరి ఓంకారానికి ఆది వర్ణము అంటే అకారమే. ఆ అకార వాచ్యుడు పరమాత్మ పరంబ్రహ్మ శ్రీమన్నారాయణుడే. కావున శ్రీమన్నారాయణుడే పరతత్వము అని చెప్పి వేద ప్రమాణంతో పెరియాళ్వారులు బోధించారు. ఇక్కడ అకారవాచ్యుడు మహావిష్ణువు అని చెప్పడానికి అనేకమైనటువంటి వేద ప్రమాణాలు, పురాణ ప్రమాణాలు, శాస్త్ర ప్రమాణాలు చాలా ఉన్నాయి. అకారగేవ సర్వాత్మా హ్యకారో విష్ణువాచకః అకారవాచం తత్రైవం విష్ణురేవేతి గీయతే. అకారవాచ్యో భగవాన్ విష్ణుర్నారాయణః పరః సర్వవేదాంత వాక్యైశ్చ సర్వస్మాత్ పర ఉచ్యతే. ఇది కేవలము ఒకరి ఉద్దేశ్యము, ఒకరి సంప్రదాయంలో చెప్పే మాట కాదు. సకల వేద సారము పరమాత్మ పరంబ్రహ్మ శ్రీమన్నారాయణుడు అని చెబుతూ దీనికి భగవద్గీతలో ఉన్నటువంటి ప్రమాణాన్ని కూడా మనకు తెలియజేశారు. భగవద్గీతలో విభూతి యోగంలో అక్షరాణాం అకారోస్మి ద్వంద్వ సామాసికస్య చ అహమేవ అక్షరః కాలో ధాతాహం విశ్వతోముఖః అని చెప్పి అక్షరములలో అకారవాచ్యుడను నేనే అని చెప్పి శ్రీకృష్ణ పరంబ్రహ్మ స్వయంగా వారే సెలవిచ్చారు. మరి ఆ విషయములన్నీ కూడా క్రోడీకరించి వేదముల యొక్క సారమన్నింటినీ కూడా మధించి భగవద్ అనుగ్రహంతో పెరియాళ్వారులు పరతత్వము శ్రీమన్నారాయణుడే అని నిశ్చప్రచంగా ప్రకటించి ఈ మాట అంటున్నారు. సత్యం సత్యం పునఃసత్యం ఉద్ధృత్య భుజముచ్యతే వేదాచ్ఛాస్త్రం పరం నాస్తి నదైవం కేశవాత్ పరం. ఇదే సత్యము. మీరు ఎన్నిసార్లు అడిగినా ఎన్నిసార్లు చెప్పినా మరలా ఇదే సత్యము. ఇది నేను భుజం పైకెత్తి మరీ చెబుతున్నాను. ఏ విధంగా అయితే వేదములను మించినటువంటి వేరే శాస్త్రం ఏదో ఒకటి లేదో అదే విధంగా పరమాత్మ పరంబ్రహ్మ శ్రీమన్నారాయణుని మించినటువంటి దైవం వేరొకరు లేరు. అన్ని దైవములు కూడా ఆయన ఎందే నిబిడీకృతమై ఉన్నాయి అని చెబుతూ పరమాత్మ శ్రీమన్నారాయణుడే అని చెప్పి ఇలా ప్రతిపాదించేటప్పటికీ ఆ విజయస్తంభానికి ఉన్నటువంటి ఆ బహుమతి, ఆ బహుమానం యొక్క మూట వెంటనే కింద పడిపోయింది. పడేటప్పటికి
అక్కడ అప్పటి వరకు కూడా ఉన్నటువంటి పండితులు తాము పండితులము అని మరిచిపోయి అలా కళ్ళు అప్పగించి పెరియాడు వారిని చూస్తూ ఉన్నారు. వారు అప్రయత్నంగా పెరియాడు వారిని కరతాళ ధ్వనులతోటి అభినందించారు. ఆ తర్వాత ఇందాక పెద్దలు చెప్పినట్లుగా ఆ పాండ్యదేశ రాజు పెరియాడు వారికి చక్కగా గజారోహణం మొదలైనవన్నీ కూడా సత్కారములన్నీ కూడా గావించారు. ఈ విధంగా భగవద్ అనుగ్రహంతో పెరియాడు వారులు పరతత్వ నిర్ణయాన్ని నిశ్చప్రచంగా ప్రతిపాదించి అందరికీ కూడా పరతత్వం ఎవరు అనే విషయాన్ని చక్కగా తెలియజేశారు. అటువంటి పరబ్రహ్మ అయినటువంటి ఆ పరమాత్మ అనుగ్రహం భక్తులందరికీ కలగాలి అని చెప్పి ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ. రామానుజాచార్యులు గారు చక్కగా ఆ పరతత్వ నిరూపణం పెరియాళ్వాళ్ళు ఎలా చేశారు అని తెలియజేశారు. పెరియాళ్వాళ్ళు కూడా గరుడాంశం. ఆ వల్లభదేవుడు ఈ మహాభక్తుడైనటువంటి పెరియాళ్వారిని గజారోహణం గావించి ఆ మధుర నగరిలో అలా అందరూ చూస్తున్న సందర్భంలో ప్రజలందరూ కూడా ఈ ఉత్సవాన్ని చూడాలనుకున్నారు. కానీ వాళ్ళ యొక్క దృష్టి అంతా అక్కడ పైన ఉన్నది. సౌశీల్య గుణ సంపన్నుడు పరమపదనాథుడు ఆహా, నా భక్తుడికి జరిగేటువంటి ఉత్సవాన్ని నేను తిలకించకుండా, నేనే పరతత్వం నిరూపించినటువంటి ఆయన వైభవాన్ని నేను చూడకుండా ఎలా ఉంటానని చెప్పి మహాలక్ష్మితో పాటు తన సమస్త పరివారములతో పాటు ఆ గరుడ వాహనాన్ని అధిరోహించి అలా ఆకాశంలో కనిపిస్తూ ఉండగా భక్తులందరూ కూడా స్వామిని చూస్తూ ఉండగా పెరియాళ్వార్ల యొక్క మనస్సు బాధపడుతూ, అయ్యో ప్రజల యొక్క దృష్టి సామాన్యం కాదు, ఇది స్వామివారికి దృష్టి దోషం తగులుతుంది అనేటువంటి ఆ ప్రణయ భావనతో ప్రయత్నంగా వారి నోట నుండి వెలువడినటువంటి ఆ పాసురం ఈనాటికి కూడా చిరస్థాయిగా నిలిచును. ఆ పెరియాళ్వాళ్ళు చేసిన పరతత్వ నిర్ణయాన్ని చక్కగా తెలియజేసినటువంటి రామానుజాచార్యుల వారికి అనేక ధన్యవాదాలు. ముఖ్యంగా దేవాలయాల్లో జరిగేటువంటి వేదపారాయణం వల్లే దేవాలయాల్లో జరిగేటువంటి దివ్య ప్రబంధ సేవాకాలం అంటారండి. పారాయణం వేరు, సేవాకాలం. ఆ సేవాకాలం అంటే ఏ ప్రకారంగా భగవంతుణ్ణి అగాధ భగవద్ భక్తి సింధులైనటువంటి ఆ 12 ఆళ్వాళ్ళు తమ యొక్క మధుర భావనతో ఆ దేవదేవుణ్ణి స్తోత్రం చేశారు కదా, అటువంటి అద్భుతమైనటువంటి ఆ సేవాకాల విధానాన్ని కూడా మనం తెలుసుకోవాలి. కనుక ఈనాడు మనకు విచ్చేసినటువంటి శ్రీమాన్ వీరరాఘవ సుందరన్ స్వామి వారు దాదాపు 40-45 సంవత్సరాలుగా దేవదేవుని యొక్క సన్నిధిలో దివ్య ప్రబంధ కైంకర్యాన్ని పెద్దజీయర్ స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో అధ్యాపకులుగా ఉండి చేస్తున్నారు. మనకు వారు ఈనాడు కొన్ని పాసురాలు వినిపిస్తారు. అలాగే పెరియాళ్వార్ల యొక్క వైభవాన్ని వేదాంత దేశకుల వారు తెలియజేసిన విధంగా మనవాడ మహామునుల వారు 5-6 పాసురాలతో చెప్పారు. ఆ విషయాన్నంతా కూడా ఇప్పుడు వారు పాసుర రూపంగా మనకు విశేషంగా వినిపిస్తారు కనుక సుందరాయణ స్వామి వారిని కోరుతున్నాను. ఇప్పుడు சுற்றுமொழி பட்டம் சூழ்ந்து சோதி பரந்தங்கும் எத்தனை செய்யிலும் என் மகன் முகம் நேருவாய் வித்தகன் வேங்கடவானன் உன்னை விழிக்கின்ற கைத்தலன் நோவாமே அம்புலி கடிதோடிவா உன்னையும் ஒக்களையர் கொண்டு தமிழ் மறிவே உன்னோடு தங்கள் கருத்தாயன செய்து வரும் அந்நியரும் மகிழக் கண்டவர் கண்குளிர கத்தவர் தத்தி வரப்பெத்தவனக் கருளி மண்ணு குறுங்குடியாய் வெள்ளரையாய் மதில் சூழ் சோலை மலைக்கரசே கண்ணபுரத்தமுதே என்ன வளங்களவாய் ஆடுக சங்கீரை ஏருலகுமுடையாய் ஆடுக ஆடுகவே செங்கமலக்களில் சிட்டிதழ் போல் விரலில் சேர்திகளாளிகளும் கிங்கினியும் அறையில் தங்கிய பொன்வடமும் தாளனன் மாதுளையின் பூவடு பொன்மணியும் மோதிரமும் கிரியும் மங்கள வைம்புடையும் தோள்வளையும் குளையும் மகரமும் வாளிகளும் சுற்றியும் ஒத்திலக எங்கள் குடிக்கரசே ஆடுக சங்கீரை ஏழுலகமுடையாய் ஆடுக ஆடுகவே என்னிது மாயம் என்னப்பனறிந்திலன் முன்னைய வண்ணமே கொண்டு அளவா என்ன மண்ணுணமுதியை வானில் உலர்த்திய பின்னு முடியானே அச்சோ அச்சோ வேங்கடமானனே அச்சோ அச்சோ
தென்னிலங்க மன்னன் திறந்தோள் துணி செய்த மின்னிலங்கு போன் விபீஷண நம்பிக்கை என்னிலங்கு நாமத்தளவு அரசன்ன மின்னிலங்காரர்கோர் கோள் கொண்டு வா வேங்கடவானர்கோர் கோள் கொண்டு வா மற்றொடு மாளிகையேனே மாதர்கள் தம்மிடம்புக்கோ கச்சொடு பட்டை கிழித்து காம்புதுகிழமைகீரே நிச்சலும் தீமகள் செய்வாய் நீள் திருவேங்கடத்தந்தாய் பச்சை தமனகத்தோடு பாதரி பூச்சூட்டவாராய் போதர் கண்டாய் இங்கே போதர் கண்டாய் போதரே நன்னாதே போதர் கண்டாய் ஏதேனும் சொல்லி அதலகத்தார் ஏதேனும் பேசனான் கேட்க மாட்டேன் கோதுகளமுடை குட்டனேவோ உன்னடுத்தாய் குடமாடு ஊத்தா வேதப் பொருளே என் வேங்கடவாக வித்தகனே இங்கே போதராயே சென்னியோங்கோ தன் திருவேங்கடமுடையாய் உலகு தன்னை வாழை நின்ற நம்பி தாமோதரா சதிரா என்னையும் என் உடமையையும் உன் சக்கரப் பொறி ஒத்திக் கொண்டு நின் அருளே புரிந்திருந்தேன் இனி என் திருக்குறிப்பே இன்னை பெருமை அறிந்திலையோ ஏழனந்தே இன்னை கண்ணேகத்தவனுரைக்கேன் நன்னி புனை பல்லாண்டு பாடிய நம்பட்டர் பிரான் வந்துதித்த நல்லாணியில் சோதினாள் மாநிலத்தில் முன்னம் பெரியாழ்வார் வந்துதித்த ஆணிதனில் சோதி என்னால் ஆதரிக்கும் ஞானியர்கொப்போர் இல்லை இவ்வுலகுதனில் என்னே எப்போதும் சிந்தித்திரு மங்களாதாதனத்தில் மத்துள்ளாழ்வார்கள் தங்களார்வத்தளபுதான் எண்ணி பொங்கும் பரிபாலே வில்லிபுத்தூர் பட்டர் பிரான் பெத்தான் பெரியாழ்வார் என்னும் பெயர் கோதிலமாழ்வார்கள் கூறுகளைக்கெல்லாம் ஆதி திருப்பல்லாண்டானதுவும் வேதத்துக் கோமன்னுவது போல் உள்ளதுக்கெல்லாம் திருக்காய் தான் மங்களமாதலாள் உண்டோ திருப்பல்லாண்டுக்கு ஒப்பதோர்களைதான் உண்டோ பெரியாழ்வார் கொப்பருவர் தண்டமிழ் நூல் செய்தருளுமாழ்வார்கள் தம்மில் அவர் செய்களைகள் பைதல் நஞ்சே நீ உணர்ந்து பார். పెరియాళ్వార్ తిరువడిగలే శరణం. అద్భుతంగా వారు ఆ దివ్య ప్రబంధాన్ని మనకు సేవాకాలం చూపించారు. వాస్తవంగా చూస్తే పెరియాళ్వార్లు వటపత్రశాయి వడపెరుంకోయిలుడయాన్ దగ్గర భక్తి ప్రపత్తుల్ని కలిగి ఉన్నా కూడా వారి యొక్క కులదైవము మన తిరువేంకటపడియాన్ శ్రీ వెంకటేశ్వరుడు. ఎమ్మనా ఎన్ కులదైవమే ఎన్నుడే నాయకనే నిన్ను ఉళ్ళేనాయ్ భెత్తనన్మయ్యి ఉలగనిల్ యార్ పెరువార్ అని చక్కగా కులదైవంగా భావించారు. అంటే శన్నియోంగు తన తిరువేంకటముడియా అని చెప్పినప్పుడు ఎవరైతే శంఖచక్రాన్ని ధరించి ఉంటారో వాళ్ళకి ఎప్పుడు కూడా భయం లేదు అని చేస్తున్నారు. ఇలా అద్భుతమైనటువంటి పాసురాల్ని పాడి మనల్ని అందరినీ కూడా సంతోషపరిచినటువంటి శ్రీమాన్ సుందరరాజన్ స్వామి వారికి అనేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈనాడు ఇక్కడ ఒక చిన్న పిల్లవాడు కూర్చోన్నాడు. సంస్కారాన్ని నేర్పించారు పెద్దవాళ్ళు. వాళ్ళ యొక్క తల్లిదండ్రులతో పాటు తాత నాయనమ్మలు చిన్ననాటి నుండే ఈ అబ్బాయికి స్తోత్ర పాఠాలని అలాగే దివ్య ప్రబంధాలను అంతటినీ కూడా నేర్పించారు. ఈ పండిత గోష్ఠికి ఈ చర్చా గోష్ఠికి ఎలాగైతే చిన్ని కృష్ణుణ్ణి చూస్తే ఆనందం యశోద కలిగే విధంగా అందరికీ కూడా కలగాలనే ఉద్దేశంతో ఆ చిన్న పిల్లవాడి యొక్క మాటలు అదే ప్రకారంగా అతని నోటి నుండి వచ్చేటువంటి ఈ పాటలు పాసురాలంతా కూడా మనం వినాలని పెరియాళ్వాళ్ళు సంతోషపడినట్టు మనం అందరం కూడా చక్కటి పాసురాలను వింటాం. గణపతి పరికృప్త దుర్గమాత్తు కామః రంగనాథస్య సాక్షాత్
నిజగులతిలకంఠం విష్ణు చిత్తం నమామి. మిన్నాతనవదిలిసు ఇల్లిపుత్తూర్ ఎందొడు சொன்னால் கணக்கம் அறம் கூடினோம் நான் கீழறுத்தான் என்றழைத்தோம் கீழ்வனே சேரும் வெளியறுத்தான் அஞ்சமே வந்து பாண்டியன் கொண்டாட பட்டப்பினா கொண்டாடே ஏண்டிய சங்கமெடுத்தோர வேண்டிய வேதங்கள் ஓடி இறைந்து கீழறுத்தான் பாலங்கள் யாமுடைய பற்ற பல்லாண்டு பல்லாண்டு பல்லாயிரத்தாண்டு கோடி 100,000 பல்லாண்டத்தின் தோல் மணிவண்ணா உன் சேவடி செவ்வி திருக்காப்ப அடியோடும் நின்னோடு இடைவிண்ணி 1000 பல்லாண்டு அடிவாயின் வடமான்மிட்டு ஆய்கின்ற மங்கையும் பல்லாண்டே அடிவார் சோதி வளத்துறையும் சோழாரியும் பல்லாண்டே படைபோல் முக்கமும் அப்பாந்த சன்யமும் பல்லாண்டே ஆழாத்பத்தனின் நீருள்ளீரு மண்ணு மண்ணு பணமும் கொன்மை சூழாத்பத்தனின் நீர்களை எங்கள் குழுவினர் புகுதரத்தோம் ஏறாத் காலம் வழிப்பிடம் நாங்கள் இராத் கதற்பார் எங்கை பாராளாக படைபடுதாளுக்கு அல்லாந்து கூறுதுமே அல்வழக்கு கொண்ட பில்லாணி கோட்டியர்கோ விவான தொக்க செல்வனை போல திருமாலை நானும் உனக்கு பழவடைய அல்வகையா ஓ நாராயணாவென்று ஞாபம் பல படை கல்வகையாலும் பவித்திருந்தே உன்னை பல்லாண்டு கூறுதுமே எல்லாண்டு பவித்திருந்தே பழமையாற்றிய சாங்கமென்னும் எல்லாண்டான் தன்னை வில்லு புத்தூர் விஷ்ணு சித்தன் விரும்பியர்கள் அல்லாண்டு நவிந்தரப்பா அம்மா நாராயணாயவென்று பல்லாண்டு பரமாத்மனை சூழ்ந்திருந்தேத்துவர் பல்லாண்டே அன்னமாளங்கள் திருக்கோட்டியோ கண்ணன் கேசவன் அம்பி பிறந்தது என்னை சொன்ன எதிர்த்தூவிட கண்ணன் முற்றம் கலந்தலராயிற்று மாணிக்கம் கட்டி கையமிடி கட்டி ஆடைப்பண்ணால் செய்த அன்னச்சிறுத்து பேணி உடக்க பிறவன் விடு சொன்னவான் மாடிக்குள்ளே தாளேலோ வையமலந்தானே தாளேலோ என்ன அலைந்த குணங்கோ விளையாடு ஊதியம் வந்த திண்ணனை பிறவன் தேத்தி கிழக்கனானு என்ன விழுப்புரம் கொண்டு நீத்தனை போல விழுந்த நன்னே பெறான் நாளனான் நீராட வாழ கண்டுகொட சேவை கட்டெடுப்பு விடுத்தித்தா திண்டுக்கிடுமாக என்ன திருத்தி பிழுங்குமா காண்ப இந்தவராவுடன் சாய்தா நீ பிறந்த திருவோரை இன்றி நீ நீராட வேண்டும் எம்பிரானோடாதே வாராய். రామానుజ దేవనాథన్ ఎంతో చక్కగా అతను పాడారు. వాళ్ళ యొక్క నాయనమ్మ అయినటువంటి పంకజవల్లి గారు ఎంతో చక్కగా నేర్పించారు. ఎన్నో పాసురాలను నేర్చుకున్నాడు. అందులో పల్లాండు మొదలుకొని అనేక పాసురాలను కూడా మనకు ఎంతో చక్కగా ఈ చిన్న వయసులో ఉండి ఎక్కడ కూడా అక్షర దోషం లేకుండా మనకు వినిపించినందుకు దేవనాథన్ అనే పిల్లవాడికి అందరి తరపున ధన్యవాదాలతో పాటు ఆశీర్వాదాలను కూడా మనం తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈనాడు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మూలంగా ఆళ్వార్లలో విశిష్టమైనటువంటి ఆళ్వార్లుగా, పెరియాళ్వార్లుగా, విష్ణు చిత్తులుగా, భట్టనాథులుగా, పట్టర పిరానుగా ప్రసిద్ధి పొందినటువంటి ఈ ఆళ్వార్ల యొక్క తిరునక్షత్ర మహోత్సవంలో ఇచ్చట ఉన్నటువంటి పండితుల ద్వారా ఎన్నో విషయాలంతా కూడా మనం తెలుసుకున్నాం. మనం అందరం కూడా ఆళ్వార్ల యొక్క బాటలో నడిచి అచ్యుతుని యొక్క ఆ సేవను పొంది అందరం కూడా విశేషంగా తరిద్దాం. అలాగే ఎన్నో ఆళ్వారుల యొక్క విషయ విశేషాలున్నాయి, ఆచారుల యొక్క తిరునక్షత్రాలు ఉన్నాయి. కనుక మనం అందరం కూడా ఒక ఆచారుని యొక్క తిరునక్షత్రంలో మరొకసారి పాలు పంచుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Oh